సో అల్లు సినిమాస్ ఎక్స్ప్లోర్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. సో ఈరోజు అరౌండ్ 3 షోస్ చూడబోతున్నా అల్లు సినిమాస్లో. అవన్నీ మీకు చూపిస్తాను. ఇంకా ఫస్ట్ షో వచ్చేసి 11:40కి ఉంది. సో ఇప్పుడు టైం అరౌండ్ 8 అవుతుంది. ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి ఫస్ట్ హోటల్ నాయాబ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అలా చార్మినార్కి వెళ్ళి టైం పాస్ చేద్దాం అనుకుంటున్నా. ఆ తర్వాత మళ్ళీ అల్లు సినిమాస్కి వెళ్దాం. సో అది ఇప్పటి వరకు ఉన్న ప్లాన్ అయితే. నెక్స్ట్ హోటల్ నయాబ్లో కలుద్దాం. నయాబ్లో రుమాలి రోటీ ఇంకా దమ్కా కీమా తిన్నాను. ఇంకా అలా తినేసి చార్మినార్కి నడుచుకుంటూ వెళ్ళిపోయా. కాసేపు చార్మినార్ దగ్గర టైం స్పెండ్ చేశాను. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. అలా చార్మినార్ కూడా చూసేసి వచ్చా. ఇంకా టైం 9 అయింది. షో 11:40కి. ఇక్కడ నుంచి ర్యాపిడో ఎక్కితే ఒక హాఫ్ అన్ అవర్లో అల్లు సినిమాస్కి వెళ్ళిపోవచ్చు. బట్ చాలా టైం మిగిలింది కాబట్టి సరదాగా అలా మెట్రోలో ఎక్కి అలా తిరుగుదాం అనుకుంటున్నా. మెట్రోలో అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి రాయదుర్గ్ దాకా మెట్రో ఎక్కేస్తా. అక్కడ 1 అవర్ కవర్ అయిపోద్ది. అక్కడ నుంచి మళ్ళీ అల్లు సినిమాస్కి ఒక 20 మినిట్స్ పట్టిద్ది. సో అలాగా టైం పాస్ చేద్దాం అనుకుంటున్నా. సో చార్మినార్ దగ్గర నుంచి ఎంజీబీఎస్ మెట్రో దాకా నడుచుకుని వెళ్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కవర్ అయిపోతుంది. ఒక 2.5 km ఉంది. అక్కడ నుంచి మెట్రో తీసుకొని చల్లగా ఏసీలో కూర్చోవచ్చు. ఓ మెట్రోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి రాయదుర్గ్కి వెళ్తాం. సో అల్లు సినిమాస్కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ వచ్చి మనం 11:40కి హాపర్స్ మూవీకి వెళ్తున్నాం. అది స్క్రీన్ 4లో 3D వర్షన్. అది ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో మూవీ. సో బ్లాక్ బార్స్ ఏమి ఉండవు. తర్వాత ఆఫ్టర్నూన్ 2:45కి దురంధర్ మూవీకి వెళ్తున్నాం. అది స్క్రీన్ 2లో. ఇది స్కోప్ ఆస్పెక్ట్ రేషియో మూవీ కాబట్టి మోస్ట్లీ మనకి బ్లాక్ బార్స్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ లాస్ట్లో డాల్బీ సినిమాలో అవతార్ ఫైర్ అండ్ యాష్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఇప్పటికే నేను అవతార్ ఫైర్ అండ్ యాష్ ఆల్మోస్ట్ అన్ని ఫార్మాట్స్లో చూశాను. ఇంకా డాల్బీ సినిమా ఒకటే బ్యాలెన్స్. అది ఈ రోజుతో కంప్లీట్ అయిపోతాయి. సో ఈ లాబీలోంచే మనకి అల్లు సినిమాస్కి ఎంట్రన్స్. ఈ లాబీలో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో మనకి ఫస్ట్ అల్లు రామలింగయ్య గారి స్టాట్యూ ఉంటుంది. అలా ముందుకు వెళ్ళాక లెఫ్ట్లో మనకి డాల్బీ సినిమా స్క్రీన్ ఉంది. ఇదే స్క్రీన్ 1 అనమాట. ఇంకా రైట్లో మనకి స్క్రీన్ 2, 3, 4 కూడా ఉన్నాయి. దాంతోపాటు F&B కౌంటర్స్ కూడా రైట్లోనే ఉన్నాయి. ఇంకా మనకి పైన ఒక ఫ్లోర్ ఉంది. అదే ఏ లౌంజ్ అనమాట. ఇంకా స్క్రీన్ 4 దగ్గర మనకి గీతార్ట్స్ ప్రొడ్యూస్ చేసిన మూవీస్ ఇంకా ఇండియా వైడ్ ఉన్న కొంతమంది హీరో నేమ్స్ ప్రింట్ చేశారు. ఇంకా స్క్రీన్ 2లో హాపర్స్ మూవీకి వెళ్దాం. ఇది 3D ప్రజెంటేషన్ కాబట్టి 3D గ్లాసెస్ ఇచ్చారు. ఫస్ట్ ఆడియో ఎంటర్ అవ్వగానే మొత్తం చీకటిగా ఉంది. తర్వాత లైట్స్ వేశారు. ఆడియో మొత్తం ఇలా బ్లూ అండ్ బ్లాక్ థీమ్తో ఉంది. ఇది మనకి డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో ఉంది. ఇంకా నేను కూర్చున్న దగ్గర నుంచి స్క్రీన్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ మూవీ అనేది మనకి ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోలో ప్లే అయింది. మొత్తం స్క్రీన్ అంతా కవర్ అయింది. ఇందులో ప్రొజెక్షన్ ఏమో బార్కో SP4K 35B లేజర్ ప్రొజెక్టర్ యూస్ చేస్తున్నారు. ఇంకా ఈ ఆడియోలో ఉన్న స్పీకర్స్ అన్ని డాల్బీ బ్రాండెడ్ స్పీకర్సే. సో క్వాలిటీ అయితే క్రిస్టల్ క్లియర్ ఉంది. హాపర్స్ మూవీ అయిపోయింది. ఆడియో అయితే బాగుంది. స్క్రీన్ కూడా కొంచెం డీసెంట్గా పెద్దదే ఉంది. 3D క్వాలిటీ కూడా వెరీ గుడ్ అనమాట. అంటే చాలా మినిమల్ బ్రైట్నెస్ లాస్ ఉంది గ్లాసెస్ పెట్టుకున్నాక. అండ్ ఇవి 4K లేజర్ ఇంకా డాల్బీ అట్మాస్ కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగుంది. ఇంకా సౌండ్ కూడా బాగుంది. సో నెక్స్ట్ షో కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ చికెన్ బిర్యానీ ఇంకా వాటర్ బాటిల్ తీసుకున్నాను. చికెన్ బిర్యానీ ప్రైస్ వచ్చేసి 340 రూపీస్. ఇంకా వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్. బిర్యానీ అయితే కలర్ఫుల్గా బాగుంది. ఇది బోన్లెస్ చికెన్ పీసెస్తో వచ్చింది ఈ బిర్యానీ విత్ బాస్మతి రైస్. ఓకే, సో బిర్యానీ అయితే తినేసాను. టేస్ట్ అయితే ఓకే. ఏఎంబి అంత కాకపోయినా పర్లేదు. ఎందుకంటే అంత స్పైస్ లేదు. బిర్యానీ కమ్ముగా ఉంది. సో అంతగా నచ్చలేదు.
బట్ ఇంకొక విషయం ఏంటంటే ప్రైస్ వచ్చేసి 340 రూపీస్, బట్ క్వాంటిటీ అంత ఎక్కువ లేదు. ఇంకా బిర్యానీ తినేసాక స్క్రీన్ 3 చూద్దామని లోపలికి వెళ్ళాను. మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ అండ్ రైట్లో మనకి స్టార్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆడియో చూస్తే మనకి బ్లాక్ ఇంటీరియర్స్తో ఇంకా మధ్య మధ్యలో ఎల్ఈడి లైట్ స్ట్రిప్స్ అయితే ఉన్నాయి. ఈ డిజైన్ అండ్ సీట్స్ సేమ్ స్క్రీన్ 2 లాగే ఉన్నాయి. అదేవిధంగా ఈ స్క్రీన్ కూడా మనకి ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీనే, బట్ స్క్రీన్ 2 కంటే కొంచెం చిన్నది. ఇంకా ప్రొజెక్షన్ కూడా సేమ్ ఇందాక ప్రొజెక్టర్ ఇక్కడ కూడా యూస్ చేశారు విత్ డాల్బీ అట్మాస్ సౌండ్. తర్వాత స్క్రీన్ 4లో ధురంధర్ మూవీ చూడడానికి వెళ్ళాను. ఈ ఆడియో మనకి బ్లాక్ ఇంటీరియర్స్ ఇంకా రెడ్ సీట్స్తో ఉంది. ఈ ఆడియో డిజైన్స్ అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఇంకా నేను కూర్చున్న ప్లేస్ దగ్గర నుంచి స్క్రీన్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇలా ఉంది. ఇందులో ధురంధర్ స్కోప్ ఆస్పెక్ట్ రేషియోలో ప్లే అయింది. ఇది పిక్చర్ శాంపిల్. ఈ స్క్రీన్లో కూడా సేమ్ ఇందాకట్లాగే బార్కో ప్రొజెక్టర్ ఇంకా డాల్బీ అట్మాస్ సౌండ్ ఉంటుంది. ఇంటర్వెల్లో బ్లాక్ కాఫీ ఇంకా చాక్లెట్ డోనట్ తీసుకున్నాను. డోనట్ అయితే అస్సలు బాగాలేదు, ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్గా ఇచ్చేశారు. చాలా హార్డ్గా ఉంది, డ్రైగా ఉంది, అస్సలు నచ్చలేదు. ఇంకా డోనట్ సగం తినేసి పక్కన పెట్టేశాను. సో ఫైనల్లీ ఇండియాస్ లార్జెస్ట్ డాల్బీ సినిమాలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఈ ఎస్కలేటర్ మీద నుంచి పైన ఆ స్టారీ లైట్స్తో చాలా బాగుంది. ఎంటర్ అవ్వగానే ఇదే మన 75 ఫీట్ వైడ్ డాల్బీ సినిమా స్క్రీన్. నేను కూర్చున్న దగ్గర నుంచి స్క్రీన్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా ఈ ఆడియోలో 644 సీట్స్ ఉన్నాయి, స్టేడియం స్టైల్ సీటింగ్, బట్ హెడ్ డిస్టర్బెన్స్ లైట్గా ఉంది. ఇంకా ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ ఆడియోలో 0 అనే డైరెక్టర్ చాయిస్ సీటింగ్ ఉంది. అవి ఇక్కడ బెస్ట్ సీట్స్ అనమాట. మిగతా సీట్స్ కంటే ఇక్కడ క్వశ్చనింగ్ బెటర్గా ఉంది, బట్ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, అది ఫర్దర్గా చెప్తాను. ఇంకా ఈ డాల్బీ సినిమాలో మాట్లాడుకోవాల్సింది డాల్బీ 3D టెక్నాలజీ గురించి. ఇది నార్మల్ 3D గ్లాసెస్లా కాదు. ఇవి పెట్టుకున్నాక మనకి 0 బ్రైట్నెస్ లాస్ ఉంటుంది, కలర్స్ అనేవి అంతే వైబ్రెంట్గా ఉంటాయి. పైగా వీళ్ళు ఈ గ్లాసెస్లో యాంటీ టెఫ్త్ ట్యాగ్ని అయితే ఇన్స్టాల్ చేశారు, సో ఇది మనం తీసుకెళ్ళలేము. ఇంకా ఈ డాల్బీ సినిమాలో మనకి మెయిన్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసి పిక్చర్ క్వాలిటీ. ఈ పిక్చర్ క్వాలిటీ మనకు అంత బాగుండడానికి కారణం డ్యుయల్ క్రిస్టీ E3LH డాల్బీ విజన్ సినిమా ప్రొజెక్షన్ సిస్టమ్ వల్ల. సింపుల్గా చెప్పాలంటే ఇవి డ్యుయల్ 4K లేజర్ ప్రొజెక్టర్స్ అనమాట, డాల్బీ విజన్ ఎన్హాన్స్మెంట్తో వస్తాయి. సో ఒక్కసారి మీరు ఈ పిక్చర్ క్వాలిటీని ఎక్స్పీరియన్స్ చేశాక వేరే థియేటర్స్కి వెళ్ళడం కొంచెం కష్టం అవుద్ది. డాల్బీ సినిమాలో వీడియోతో పాటు ఆడియో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనకి ఆడియోలో 64 ఛానల్ డాల్బీ అట్మాస్ సిస్టమ్ని ఇంక్లూడ్ చేశారు. ఇందులో మనకి 72 స్పీకర్స్ ఉంటాయి, బట్ ఆ స్పీకర్స్ అనేవి మీకు కనిపించవు అనమాట. అవి ఆడిటోరియంలో హిడెన్ ఉంటాయి, బట్ సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఇప్పటిదాకా చూసిన డాల్బీ అట్మాస్ థియేటర్స్కి ఈ డాల్బీ అట్మాస్ ట్యూనింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఇందులో మూవీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో ది బెస్ట్ ప్రొజెక్షన్ క్వాలిటీ ఇంకా బెస్ట్ డాల్బీ అట్మాస్ ట్యూనింగ్, ఈ రెండు కలిపితేనే మనకు వచ్చేది డాల్బీ సినిమా. ఇందులో నేను చూసిన మూవీ అవతార్ ఫైర్ అండ్ యాష్. ఈ డాల్బీ సినిమాని చెక్ చేయడానికి ఇది ది బెస్ట్ మూవీ అనమాట. సో పీక్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. ఇందులో మనం ఆడియోకి వీడియోకి పేరు పెట్టాల్సిన పని లేదు. కానీ ఇందాక ఒక డిసడ్వాంటేజ్ అన్నాను కదా, అదేంటి అంటే మీరు ఇందులో డైరెక్టర్స్ చాయిస్ సీట్స్లో కూర్చుంటే మీకు ఫుల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే థియేటర్ స్టాఫ్ కానీ ఆడియన్స్ కానీ మీ ముందు నుంచే వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు అన్నిసార్లు మీ ముందు తిరుగుతూ ఉంటే మీరు కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి మీ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం పాడవుతుంది అనమాట. సో ఇక్కడ F&B ప్రైజెస్ దగ్గరికి వస్తే కొంచెం ప్రీమియం లెవెల్లోనే ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలితే పాజ్ చేసుకొని ఈ ప్రైజెస్ అనేవి చెక్ చేయొచ్చు. ఇంకా అది ఏ డే అట్ ఇండియాస్ లార్జెస్ట్ డాల్బీ సినిమా ఇన్ అల్లు సినిమాస్. ఆ రోజు ఈ కంక్లూజన్ రికార్డ్ చేయలేదు, నా ట్రైన్కి టైం అయిపోతుందని వెళ్ళిపోయాను. సో అందుకే ఈరోజు రికార్డ్ చేస్తున్నా. సో డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే పీక్ ఉందని చెప్పొచ్చు, బట్ నేను ఓన్లీ డిసప్పాయింట్ అయింది ఫుడ్ దగ్గర. అంత టేస్టీగా లేదు, ఆ క్వాంటిటీ కూడా అంత మంచిగా లేదు. సో మీరు వెళ్ళినప్పుడు కొంచెం చూసుకొని తీసుకోండి. కానీ వీడియో అండ్ ఆడియో ఎక్స్పీరియన్స్ మాత్రం అన్ని స్క్రీన్స్లో చాలా బాగుంది, మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ప్రైజెస్ కూడా ఫుడ్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నా సరే మనకి ఈ ఆడియో ప్రైజెస్ మాత్రం డీసెంట్గానే ఉన్నాయి. నార్మల్ ప్రైస్ వచ్చేసి 295 ఉంది. డాల్బీ సినిమాలో విత్ 3D గ్లాసెస్ అయితే 395 ఉంది. సో 300 అండ్ 400 మధ్యలోనే ఉంది కాబట్టి కొంచెం రీజనబుల్ ప్రైజెసే. ఫ్యూచర్లో టికెట్ హైక్స్ వస్తే చెప్పలేము, కానీ ప్రస్తుతానికి అయితే ఇవి మంచి ప్రైజెసే.
అండ్ హైదరాబాద్లో ఐమాక్స్ లేదని ఇంకా మనం ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇండియాలో లార్జెస్ట్ కమర్షియల్ ఐమాక్స్ కంటే ఈ స్క్రీన్ అనేది చాలా పెద్దదనమాట. సో డాల్బీ సినిమాలో ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీతో పాటు బిగ్గెస్ట్ స్క్రీన్ సైజ్ కూడా ఉంది. సో ఇంకా మనం ఐమాక్స్ లేదు అని డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఓన్లీ 1.43:1 ఆస్పెక్ట్ రేషియోలో ఉన్న ఐమాక్స్ వస్తేనే మనం కొంచెం ఎక్సైట్ అవ్వచ్చు. సో 1.9 వచ్చినా సరే వేస్టే అని చెప్తాను నేను ఇంకా. సో అది ఇవాళ వీడియో. ఇంకా మీరు ఇంకా ఈ డాల్బీ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయకపోతే వెంటనే వెళ్ళి అల్లు సినిమాస్లో ఎక్స్పీరియన్స్ చేసేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.